నరేంద్ర మోడీ 3.0లో కంగారు పడతాడు, మొహమాట పడతాడు. ఇట్లాంటి ఏమి లేదు. నిర్మొహమాటంగా చేయాలనుకున్నది ఏదో చేసుకుంటూ వెళ్తాడు. ఆ ప్రభుత్వంలో మొండితనమే ఉంది తప్పించి ఎక్కడ బతిన్లాడే, బెదిరేటటువంటి ధోరణి అయితే లేదు. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రాజ్యాంగాన్ని మొదట రూపొందించినప్పుడు పీఠిక ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదం లేదు. సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాన్ని 1976లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరి సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలను చేర్చింది ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని 42వ సవరణ ద్వారా ఇందిర చేర్చిన దాన్ని మొదటి నుండి మన రాజ్యాంగంలో ఉన్నట్టుగా భ్రమింపజేయడంలో రాజకీయ నాయకులు మరియు మీడియా కూడా కలిసి విజయం సాధించాయి. అవనీ డయస్ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ని భారత్ నుండి బహిష్కరించారు అమిత్ షా. అవనీ డయస్ తన డాక్యుమెంటరీలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం రూపొందించినప్పటి నుండి ఉన్నాయని చెప్పింది. సెక్యులర్ సోషలిస్ట్ దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ సెక్యులర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ తన డాక్యుమెంటరీ వీడియోలో పేర్కొంది. దీని మీద అమిత్ షా వెంటనే స్పందించి భారత్లో అవనీ డియాస్ తన జర్నలిస్ట్ కార్యకలాపాలు నిషేధిస్తూ భారత్లోకి రావడానికి వీసా ఇవ్వడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చారు. ఏబీసీ న్యూస్ అనేది అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఏబీసీ న్యూస్కు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న అవనీ డయాస్ 2 నెలల క్రితం ఫ్రాన్స్కి చెందిన జర్నలిస్ట్ కూడా భారత వ్యతిరేక వార్తలు రిపోర్ట్ చేస్తున్నాడు. ఫ్రాన్స్కి తిప్పి పంపడం జరిగింది. అయితే ఇక్కడతో అయిపోలేదు విషయం. భారత హోంమంత్రిత్వ శాఖ ఏబీసీ న్యూస్కి నోటీస్ జారీ చేసి వివరణ ఇవ్వమని ఏబీసీ న్యూస్ వివరణ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు మొదటి నుండి లేవని, 1976లో ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా చూపించారని, అవనీ డయాస్ తన డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారం ఇచ్చిందని అంగీకరిస్తూ అవనీ డయాస్ని ఏబీసీ న్యూస్ నుండి తొలగిస్తున్నామని ప్రకటించింది. సో మోడీ ప్రభుత్వం 3.0లో మునపటి వల్లే కట్టంగా వ్యవహరిస్తోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవనీ డయాస్ లాంటి జర్నలిస్టులు ప్రతి దేశంలో ఉన్నారు. వివిధ మీడియాలో కానీ ఉద్యోగం పోతుందనే భయం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే జార్జ్ సోరోస్ పేరోల్లో ఉంటారు కాబట్టి జీతం అనేది బోనస్ లాంటిది వీళ్ళకి.